ఖమ్మంలో సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏఆర్ఏపీసీ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రారంభించారు. ఫెమిలియన్ గ్రౌండ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. తలసేమియా వ్యాధి పూర్తిగా అరికట్టాలంటే అవగాహన అవసరమని వారు అన్నారు. ఈ బోన్ మ్యారో ఆపరేషన్ ఇప్పటికీ 6గురికి చేపించాము. 4 తలసేమియా వెల్ విషెస్ సపోర్ట్ వెల్కమ్ చెప్పారు. పిల్లలు ఫ్లవర్స్ ఇచ్చి వెల్కమ్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఐఎంఏ ప్రెసిడెంట్ ఖమ్మంపేట మన పిల్లలు జైల్లో తక్కువ కాదు అని నిరూపించాలి మనము ఈ చట్టం ద్వారా. వెరీ మచ్ అండి. డాక్టర్ జితేందర్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. జితేందర్ గారు థ్యాంక్ యూ అనే ఉద్దేశంతో మేము అందరినీ ఎన్జిఓస్ ఇన్వైట్ చేయడం జరిగింది. చైల్డ్ లైన్ స్లీప్ చేస్తున్నాము అంటే ఎన్జిఓస్ చాలా ఉన్నాయి. దానిలో ముఖ్యంగా ముందుగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి వ్యాధులను ముందే గుర్తించడానికి ఎన్నో రకాలైనటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాటిని ముందుగా తెలుసుకొని ఈ వ్యాధిని అరికట్టడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో ఈ వ్యాధి గురించి అవేర్నెస్ తీసుకొచ్చే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు ఇది కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, దాతలకు కావచ్చు, మొత్తం ఆర్గనైజేషన్ కావచ్చు, వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా సమాజంలో ఇటువంటి కార్యక్రమాల మీద అవేర్నెస్ పెంపొందించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. సమాజం నుంచి ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో గత 13 సంవత్సరాలుగా ఇక్కడ ఎప్పుడు రాలేదు. ఇన్ని సంవత్సరాల్లో మా పిల్లలు ఎవరు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇది ప్రపంచంలో అనేది ఉంది. అది బోన్ మ్యారో ఆపరేషన్. మన సంకల్ప ద్వారా బోన్ మ్యారో ఆపరేషన్ కూడా చేయండి. వాళ్ళతో మనం టైఅప్ అయ్యి బోన్ మ్యారో ఆపరేషన్ చేపిస్తున్నామండి. ఈ బోన్ మ్యారో ఆపరేషన్ ఇప్పటికీ